ఓం శాంతి. ఈరోజు మురళి 13/12/2025. मीठे बच्चे, तुम्हारी ये ईश्वरीय मिशन है. तुम सबको ईश्वर का बनाकर उन्हें बेहद का वर्षा दिलाती हो. మధురమైన పిల్లలరా, మీది ఈశ్వరీయ మిషన్. మీరందరినీ ఈశ్వరుని పిల్లలుగా తయారు చేసి వారికి అనంతమైన వారసత్వం ఇప్పిస్తున్నారు. మీది ఈశ్వరీయ మిషన్. మీరందరికీ ఈశ్వరుని పిల్లలుగా తయారు చేసి వారికి అనంతమైన వారసత్వం ఇప్పిస్తున్నారు. ప్రశ్న: కర్మేంద్రియం కి చంచలత సమాప్తి కబ్ होगी? కర్మేంద్రియాల చంచలత ఎప్పుడు సమాప్తి అవుతుంది? उत्तर: जब तुम्हारी स्थिति सिल्वर एज तक पहुंचेगी, अर्थात जब आत्मा त्रेता की सतो स्टेज तक पहुंच जाएगी तो कर्मेंद्रियों की चंचलता बंद हो जाएगी. ఎప్పుడైతే మీ స్థితి వెండి యుగం యొక్క స్థితి వరకు చేరుకుంటుందో, అనగా ఎప్పుడైతే మీ స్థితి వెండి యుగం వరకు చేరుకుంటుందో, సిల్వర్ ఏజ్ వరకు, అనగా ఎప్పుడైతే ఆత్మ త్రేత యొక్క సతోస్థితి వరకు చేరుకుంటుందో, అప్పుడు కర్మేంద్రియాల చంచలత బంద్ అయిపోతుంది. మనం ఇలా దిగాం కదా సత్యుగం నుండి. ఇప్పుడు మళ్ళీ భలే మెట్ల త్రూ కాకపోయినా లిఫ్ట్ ఎక్కినా కానీ ముందు కలియుగానే కదా పాస్ చేసి పైకి ఎక్కాలి. ద్వాపరయుగం మళ్ళీ అది పాస్ చేసి పైకి వెళ్తుంది కదా లిఫ్ట్. కాబట్టి మన పురుషార్థంలో మొట్టమొదట్లో ముందులో అంత మనకి పవర్ఫుల్ లెవెల్స్ సెట్ అవ్వవు. ఎందుకు? ఇంకా కలియుగ ప్రభావం, సంస్కార ప్రభావం ఉంటుంది. అలా శ్రమ పడుతూ ద్వాపరయుగ రజోస్థితి, అలా త్రేత యొక్క సతోస్థితి వరకు రీచ్ అయిపోయాం అనేటప్పుడు కర్మేంద్రియాల చంచలత బంద్ అయిపోతుంది. అవి తుమ్హారీ రిటర్న్ జర్నీ హై, ఇస్లియే కర్మేంద్రియం కో వశ్ మే రఖనా హై. ఇప్పుడు మీది తిరుగు ప్రయాణం మొదలైంది. అందువల్ల కర్మేంద్రియాల్ని వశంలో ఉంచుకోవాలి. कोई भी छिपा कर ऐसा कर्म नहीं करना जो आत्मा पतित बन जाए. దాచిపెట్టి ఏ కర్మ చేయకూడదు. ఆత్మ పతితమైపోతుంది. ఆత్మ పతితమయ్యేలా అలాంటి కర్మ ఏది దాచిపెట్టి చేయకండి. అవినాశి సజ్జన్ తుమి जो పర్హేజ్ బతారే ఉస్ పర్ చల్తే రహో. అవినాశి సజ్జన్ బాబా ఏదైతే పత్యం నియమం చెప్తున్నారో దానిపై నడవండి. అవినాశి సజ్జన్ బాబా ఏదైతే పత్యం చెప్తున్నారో దాని అనుసారం నడవండి. కాబట్టి రిటర్న్ జర్నీలో ఉన్నామని గుర్తుపెట్టుకొని ఇప్పుడు మనతో ఏం పట్టుకొని వెళ్ళాలి, ఏది చేస్తాం అది మనతో వెళ్తుంది కదా. అందుకని పతితంగా ఎలాంటి కర్మ ఏది జరగకుండా చూసుకోవాలి. ఇలాంటి ఇంకా ఏవైతే నియమము పత్యం బాబా ఇచ్చారో దానిపై గమనిక పెట్టుకోండి అన్నారు బాబా. గీత్ ముకుడా దేక్కలే ప్రాణి జరా దర్పణ్ మే. ముఖం చూసుకో ప్రాణి కొంచెం అద్దంలో అనే పాట. ఓం శాంతి. रूहानी बच्चों प्रति रूहानी बाप समझा रहे. आत्मिका पिल्लल पटल आत्मिका तंड्री చెప్తూ ఉన్నారు. ना सिर्फ तुम बच्चों को, जो भी रूहानी बच्चे प्रजापिता ब्रह्मा मुकोअंशावली है वो जानते हैं. हम ब्राह्मणों को ही पाप समझाते हैं. కేవలం ఎదురుగా ఉన్న పిల్లలే కాదు, ఎవరైతే ఆత్మిక పిల్లలు ప్రజాపిత బ్రహ్మ ముకోవంశావళి ఉన్నారో అందరికీ ఇది తెలుసు. బ్రాహ్మణులు మాకే బాబా చెప్తున్నారు ఈ విషయాలు అని. पहले तुम शूद्र थे, फिर आकर బ్రాహ్మణ్ బనే హో. ఇక్కడ రాకముందు శూద్రులుగా ఉండే మనము ఇక్కడ వచ్చి బ్రాహ్మణులుగా తయారయ్యాము. బాప్ని వర్ణం కభీ హిసాబ్ సమझाया है. दुनिया में वर्णों को भी समझते नहीं, सिर्फ गायन ही. బాబా వర్ణాల యొక్క లెక్క కూడా మనకి చెప్పారు కదా. ప్రపంచంలో వారికి తెలియదు. ఇది కేవలం గాయనమైతే ఉంది. విరాట రూపంలో వర్ణాలను విభజించారు. అవి తుమ్ బ్రాహ్మణ్ వర్ణకే హో, ఫిర్ దేవతా వర్ణకే బనింగే. ఎప్పుడైతే ప్రత్యక్షంగా బ్రాహ్మణ వర్ణంలో చేరేరు మీరు, ఆ తర్వాత దేవతా వర్ణస్థులు అవుతారు. విచార్ కరో ఏ బాత్ రైట్ హై, జడ్జ్ యువర్ సెల్ఫ్. ఆలోచించండి, రైట్ అయినా బాబా చెప్తున్నది. బ్రాహ్మణులు అయ్యేమో అంటే దేవతలు అవుతామని కదా.
జడ్జ్ యువర్ సెల్ఫ్, ఆలోచించండి, నిర్ణయించుకోండి అంటారు బాబా. రైటా? హమారీ బాత్ సునో और బేంట్ కరో. నేను చెప్పే పాయింట్స్, నా మాటలు వినండి, వాటిని మ్యాచ్ చేసుకోండి, పోల్చుకుంటూ ఉండండి. రైటా కాదా అని. शास्त्र तो जन्म सहस्र जो जन्म जन्मांतर सुने हैं और जो ज्ञान सागर बाप समझाते उनकी भेंट कर రైట్ किया है. జన్మ జన్మల నుండి ఏవైతే శాస్త్రాల విషయాలు విన్నారో, మరి జ్ఞానసాగరుడు బాబా ఇప్పుడు కూర్చొని ఏదైతే వినిపిస్తున్నారో, ఇందులో రైట్ ఏది అని పోల్చి చూసుకుంటూ ఉండండి. బ్రాహ్మణ ధర్మత్వ కుల్ బిల్కుల్ భూలే హుయే హే. బ్రాహ్మణ ధర్మం లేదా బ్రాహ్మణ కులము అనేది మర్చిపోయి ఉన్నాం మనం. విరాట రూపంలో చూపించను కూడా లేదు, మిస్ అయిపోయింది కదా. తుమ్హారే పాస్ విరాట్ రూప్ కా చిత్ర రైట్ బనా హువా, ఇస్ పర్ సమझाया जाता. అదే మన చిత్రాల్లో విరాట రూపం చిత్రాన్ని రైట్ చేసి తయారు చేయటం జరిగింది, బ్రాహ్మణ వర్ణాన్ని కూడా పెట్టి. बाकी इतनी भुजा वाले चित्र जो बनाए और देवियों को हथियार आदि बैठ दिए, वो सभी रॉन्ग. ये భక్తి మార్గే చిత్ర హే. ఇన్ని చిత్రాలు ఏవైతే ఇన్ని భుజాలతో విగ్రహాలు, ఫోటోలు తయారు చేశారు, దేవీల యొక్క చేతుల్లో కూడా ఆయుధాలు చూపించారు ఇన్ని భుజాలతో, అదంతా రాంగ్, భక్తి మార్గం యొక్క చిత్రాలు అవి అని చెప్తున్నారు బాబా. इन आंखों से सब देखते परंतु समझते नहीं. కోయికి ఆక్యుపేషన్ కా పతా नहीं. కళ్ళతో చూస్తూ ఉంటారు కానీ అర్థం తెలియదు మనుషులకు. ఆక్యుపేషన్, ఆ విగ్రహాల యొక్క పరిచయమే తెలీదు. अभी तुम बच्चों को अपनी आत्मा का पता पड़ा है और 84 జన్మం का भी मालूम पड़ा है. ఇప్పుడు పిల్లలు మీకు ఆత్మ జ్ఞానం ఏంటి తెలిసింది, 84 జన్మల పరిచయం కూడా తెలిసింది మీకు. जैसे बाप तुम बच्चों को समझाते तुमको फिर औरों को समझाना है. బాబా మనకి ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు, మనం వెళ్ళి ఇతరులకి చెప్పాలి విషయాలు. शिव बाबा तो सबके पास नहीं जाएंगे, जरूर बाप के मददगार चाहिए ना. इसलिए तुम्हारी ईश्वरीय मिशन, तुम सबको ईश्वर का बनाते हो. శివ బాబా అందరి దగ్గరికి వెళ్ళి చెప్పరు కదా, తప్పకుండా బాబాకు సహయోగి పిల్లలు కావాలి కదా, సేవాదారులు. అందుకని ఈశ్వరీయ మిషన్ తయారైంది మీది. దీని ద్వారా ఏం చేస్తున్నారు కార్యము అంటే, అందరినీ ఈశ్వరుడి పిల్లలుగా తయారు చేస్తున్నారు మీరు అని చెప్తున్నారు బాబా. समझाती हो वो हम आत्माओं का बेहद का बाप है. అందరికీ మీరు ఇదే చెప్తారు కదా, అతడు మా మన ఆత్మలందరికీ అనంతమైన తండ్రి అని. उनसे बेहद का वर्षा मिलेगा. అతని నుండి అనంతమైన వారసత్వం కూడా లభిస్తుంది అని మనం పరిచయం ఇస్తాం అందరికీ, బాబా పిల్లలుగా చేయటానికి ప్రయత్నిస్తాం. जैसे लौकिक बाप को याद किया जाता है उनसे भी जास्ती పారలౌకిక బాప్ को యాద్ करना पड़े. లౌకిక నాన్నని జ్ఞాపకం చేసుకుంటారు కదా, కానీ అంతకన్నా ఎక్కువ మనకి పారలౌకిక తండ్రి జ్ఞాపకం చేసుకోవాలి అనేది చెప్పాలి అందరికీ. लौकिक बाप तो अल्पकाल के लिए सुख देते, बेहद का बाप बेहद का सुख देते हैं. లౌకిక తండ్రి అల్పకాల సుఖం ఇస్తారు, అనంతమైన తండ్రి బాబా అనంతమైన సుఖం ఇస్తున్నారు. ఎస్, ये अभी ये अभी आत्माओं को ज्ञान मिलता है. अभी तुम जानते 3 बाप है, లౌకిక్, పారలౌకిక్ और अलौकिक. ఇది ఆత్మలు మనకి లభిస్తుంది జ్ఞానము, ముగ్గురు తండ్రులని తెలుసుకుంటాం మనం, లౌకిక, పారలౌకిక మరియు अलौकिक తండ్రి. बेहद का बाप अलौकिक बाप द्वारा तुमको समझा रहे, इस बाप को कोई भी जानते नहीं. बेहद बाबा अलौकिक తండ్రి శివ బాబా, బేహద్ బాబా శివ బాబా అలౌకిక తండ్రి బ్రహ్మ ద్వారా మనకు ఈ విషయాలు చెప్తున్నారు. ఈ తండ్రి కోసం ఎవరికి తెలీదు. బ్రహ్మకి బయోగ్రఫీగా కిస్కో పతా नहीं. ఇంకా పారలౌకిక తండ్రి కోసం అయినా మాట్లాడుకుంటారు కానీ భక్తిలో, ఈ అలౌకిక తండ్రి బ్రహ్మ యొక్క బయోగ్రఫీ ఎవరికి తెలియదు పరిచయం. उनका ఆక్యుపేషన్ బి జాన్నా चाहिए ना, కానీ బ్రహ్మ సృష్టి రచిస్తారు అంటారు, మరి పరిచయం తెలియాలి కదా. शिव की श्री कृष्ण की महिमा गाते, बाकी ब्रह्मा की महिमा कहाँ.
శివుడు శ్రీకృష్ణుడి మహిమ పాడతారు కానీ బ్రహ్మ మహిమ ఎక్కడుంది అంటారు బాబా. నిరాకార బాప్కో జరుర్ముక్త చైన జిస్సే అమృత దే. నిరాకార బాబాకు తప్పకుండా ఒక నోరు ఆధారం కావాలి. ఆ నోటి ద్వారా జ్ఞాన అమృతం పంచుతారు కదా అంటున్నారు బాబా. అగరబత్తి బయట పెట్టేస్తారు. అగరబత్తి బయట. శివుడి మహిమ చేస్తారు. కానీ బ్రహ్మ యొక్క మహిమ ఎక్కడుంది లౌకికంలో, భక్తిలో అని చెప్తున్నారు బాబా. నిరాకార బాప్ కో జరుర్ముఖతో చేయను జిస్సే అమృతి. నిరాకార బాబాకు నోరు అంటూ ఆధారం కావాలి కదా జ్ఞానామృతం ఇవ్వడం కోసం. भक्ति मार्ग में बाप को कभी यथातथित याद नहीं कर सकते. अभी तुम जानते समझते शिव बाबा का रथ ये है. रथ को भी श्रृंगार करते हैं ना. భక్తి మార్గంలో యథార్థ రీతిలో బాబాని జ్ఞాపకం చేయలేరు. పరిచయం తెలియదు కదా. భలే శివలింగం పెట్టుకున్నా కానీ. ఇప్పుడు మీరు తెలుసుకున్నారు శివ బాబాకు రథం ఈ బ్రహ్మ. రథ్ को भी श्रृंगार करते हैं ना. భగవంతుని రథము అని చెప్పి శృంగారం చేస్తారు పండగల్లో. जैसे मोहम्मद के घोड़े को भी सजाते हैं. మొహమ్మద్ యొక్క గుర్రమని అలంకరిస్తారు ముస్లిమ్స్ కూడా వాళ్ళ పండగ రోజు. గుర్రాన్ని అలంకరించి తిప్పుతారు. అంటే శివబాబా వచ్చే రథానికి గుర్తే కదా. तुम अच्छे कितना अच्छी रीति मनुष्यों को समझाते हो. तुम सभी की बड़ाई करते हो, बोलते हो तुम ये देवता थे. फिर 84 जन्म भोग तमो प्रधान बने हो, अब फिर सतो प्रधान बनना है, तो उसके लिए योग चाहिए. పిల్లలు మీరు ఎంత చక్కగా అందరికీ అర్థం చేయిస్తారు ఈ విషయాలు. అందరు మహిమ చేస్తారు, గొప్పతనం చెప్తారు. మీరే ఒకప్పుడు దేవతలుగా ఉండేవారు 84 జన్మలు తీసుకుని. తమో ప్రధానమైపోయారు. ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా తయారవ్వాలంటే యోగం బాబాతో పెట్టుకోవాలని. परंतु बड़ा मुश्किल कोई समझते समझे तो खुशी का పారా చడే. కానీ మనం చెప్పే మాటలు కష్టంగా ఎవరో కొద్దిమందికి అర్థమవుతుంది. నిజంగా అర్థమైపోతే ఖుషి యొక్క నష ఎక్కిపోవాలి. ఓ మేమే దేవతలుగా ఉండేవాళ్ళు అలా తయారవుతున్నాము అని. సమझाने वाला का तो और ही పారా చడే. చెప్పే వాళ్ళకైతే ఇంకా బాగా నష ఎక్కిపోవాలి. అర్థమైతే కదా ఇతరులకి చెప్తాం. बेहद का बाप का परिचय देना कोई कम बात है क्या. समझ नहीं सकते, कहते ये कैसे हो सकता. बेहद के बाप की जीवन कहानी सुनाते. అనంతమైన తండ్రి శివ బాబా పరిచయము ఇవ్వడము తక్కువ విషయం అనుకున్నారా ఏంటి. ఎవరి కోసం అయితే ఋషిమునులు కూడా మేము చెప్పలేమనేసారు. అదెలా అవుతుంది అని అంటారు మనుషులు. అర్థం చేసుకోలేరు మనం బాబా పరిచయం ఇచ్చిన. అందుకే బేహద్ తండ్రి శివ బాబా యొక్క జీవిత కథ వినిపిస్తాం మనము. अब बाप कहते बच्चे पावन बनो. तुम पुकारते थे ना कि हे पतित पावन आओ. गीता में भी मन मना भव अक्षर है, परंतु उनकी समझानी कोई के पास है नहीं. ఇప్పుడు బాబా చెప్తున్నారు బచ్చే పావనంగా తయారవ్వండి. పిలిచారు కదా పతిత పవన రండి అని. పావనంగా తయారవడానికి గీతల పదాలు ఏమున్నాయి. మన్ మనా భవ, నన్నే జ్ఞాపకం చేసుకోండి అని. ఈ వివరణ ఎవరి దగ్గర లేదు. बाप आत्मा का ज्ञान भी कितना क्लियर कर समझाते हैं. कोई शास्त्र में ये बातें हैं ही नहीं. ఆత్మ జ్ఞానం కూడా ఎంత క్లియర్గా చెప్తున్నారు బాబా. ఏ శాస్త్రాల్లో లేని పాయింట్స్ ఇవి. बल्कि कहते हैं आत्मा बिंदी है, ब्रैकेट के बीच स्टार है, परंतु यथार्थ रीति किसी की बुद्धि में नहीं है. वह भी जानना पड़े. భలే ఆత్మ ఒక బిందువు బ్రుకుటి మధ్య స్టార్లా మెరుస్తుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పుకున్నారు. అద్భుత నక్షత్రంలా మెరుస్తుంది అని. కానీ యథార్థంగా ఎవరి బుద్ధిలో లేదు. ఆత్మ యొక్క కాన్షియస్ లోపల ఎలా పనిచేస్తూ ఉంటుంది. మనసు బుద్ధి సంస్కారం దీనికోసం లేదు కదా.
కలియుగ में है ही अनराइटियस, सतयुग में ये सब राइटियस. కలియుగంలో ఉండేది అసత్యం, सतयुगाనంత सत्यम ఉంటుంది. भक्ति मार्ग में मनुष्य समझते ये सब ईश्वर से मिलने के रास्ते हैं, इसलिए तुम पहले फॉर्म भराते हो, यहाँ क्यों आए हो, इससे भी तुमको बेहद का बाप का परिचय देना है. భక్తి మార్గంలో మనుషులు అనుకుంటారు ఏవైతే భక్తి చేస్తున్నాము, శాస్త్రాలు చదువుతున్నాము, ఈశ్వరునితో కలవడానికి మార్గాలు ఇవి అనుకుంటారు. అందుకే మీరు ఫామ్ నింపిస్తారు కోర్స్ వినే ముందు. ఇక్కడ ఎందుకు వచ్చారు మీరు అని ప్రశ్న నింపిస్తాము. వాళ్ళు నింపే ఆధారంతో కూడా మనం బేహద్ బాబా యొక్క పరిచయం ఇవ్వాల్సి ఉంటుంది. పూछते ఆత్మ కా బాప్ కౌన్, ఆ ఫామ్లో ఆత్మలకు తండ్రి ఎవరు అని మీరు అనుకుంటున్నారు అని ప్రశ్న ఉంటుంది. सर्वव्यापी कहने से तो कोई अर्थ ही नहीं निकलता. सबका बाप कौन, ఏ హే ముఖ్య బాత్. ఒకవేళ సర్వవ్యాపి అతడు అని రాశారనుకోండి, తండ్రి ఎవరు అని అడిగితే నామరూపాలు లేవంటారు, సర్వవ్యాపి అంటారు. అర్థమే లేదు కదా అందులో. కాబట్టి వాళ్ళు రాసే ఆన్సర్ని బట్టి మీరు బాబా పరిచయం ఇవ్వడం మొదలుపెట్టారు. అతడు అందరికీ తండ్రి, అందరూ అతని పిల్లలుగా ఉంటాం కానీ అతను అందరిలో వ్యాపించి ఉండరు అని ముఖ్యమైన విషయం ఇది బాబా పరిచయం చెప్పడం. अपने अपने घर में भी तुम समझा सकते हो. మేము ఈ ఇళ్లల్లో కూడా బాబా పరిచయం ఇవ్వాలి. జ్ఞానం వినని వాళ్ళు ఉంటే एक दो मुख्य चित्र सीडी త్రిమూర్తి జాడ్ ఏ బహుత్ జరూరీ హై. ఇంట్లో ఈ ముఖ్య చిత్రాలు పెట్టేసుకోండి అంటారు బాబా. ఎవరు వచ్చినా ఇంట్లో కూడా మీరు సర్వీస్ చేస్తుంది. ఏ చిత్రాలు? మెట్ల వరుస, त्रिमूर्ति, कल्पवृक्ष. जाट से सब धर्म वाले समझ सकते हैं हमारा धर्म कब शुरू हुआ. కల్పవృక్షంలో మా ధర్మం ఎప్పుడు మొదలైందని ప్రతి ధర్మం వాళ్ళకి అర్థమయ్యేలా ఉంటుంది చిత్రం. हम इस हिसाब से स्वर्ग में जा सकते हैं. స్వర్గంలో వెళ్తామా మేము, వెళ్ళమా, ఎప్పుడు వస్తాం మేము అనేది తెలిసిపోతుంది కదా వారికి. जो आते ही पीछे वो तो स्वर्ग में जा ना सके, बाकी శాంతి ధామ్ में जा सकेंगे. రావడమే లేటుగా జన్మలో వస్తున్నారనేవారు స్వర్గంలో రారనే కదా మీనింగ్. శాంతిధామంలో ఉంటారు శాంతిగా. జాట్ से भी बहुत క్లియర్ होता है, అంటే కల్పవృక్ష చిత్రంతో కూడా క్లియర్ అవుతుంది. ఎవరిది వాళ్ళు కూడా చూసి అర్థం చేసుకోగలరు. जो जो धर्म पीछे आई उन्होंने आत्मा ही जरूर ऊपर से जाए, ऊपर में जाए విరాజమాన్ होंगे. ఏ ఆత్మలైతే ద్వాపరయుగ నుండి కొమ్మల్లో వచ్చేవాళ్ళు ఉన్నారు, లేట్గా జన్మల్లో వచ్చేవాళ్ళు తప్పకుండా ఇక్కడ ఖాళీ చేసాక పైన వెళ్ళి విరాజమానం అవుతారు వాళ్ళు శాంతిధామలు. तुम्हारी बुद्धि में सारा फाउंडेशन लगाया जाता है. बाप कहते आदि सनातन देवी देवता धर्म का सैंपलिंग तो लगा, फिर झाड़ के पत्ते भी तुमको बनाने हैं. पत्ते बिगड़ तो झाड़ होता नहीं, इसलिए बाबा पुरुषार्थ कराते रहते आप समान बनाने के लिए. బాబా చెప్తున్నారు ఇప్పుడు మీ బుద్ధిలో ఫౌండేషన్ వేస్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు ఆది సనాతన దేవి దేవత ధర్మం యొక్క అంటు కట్టారు బాబా సంగమయుగంలో. ఆ తర్వాత అంటు నుండి వృక్షం పెరిగినప్పుడు ఆకులుగా ఆకులు తయారవుతాయి. మీరే తయారు చేయాలి కదా ఆకులు. ఆకులు లేకుండా వృక్షం ఉండదు కదా. అందుకే బాబా ఇక్కడ పురుషార్థాన్ని చేయిస్తూ ఉంటారు. మీ సమానంగా ఇతరుల్ని తయారు చేయండి. అంటే ఈ వృక్షంలో ఆకుల్ని తయారు చేయండి. और धर्म वालों को पत्ते नहीं बनाने पड़ते हैं, वो तो ऊपर से आते हैं, फाउंडेशन लगाते हैं. फिर पत्ते पीछे ऊपर से आते 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 जाते हैं. तुम फिर झाड़ की वृद्धि के लिए प्रदर्शनी आदि करते, इससे पत्ते लगते,
फिर तूफान आने से गिर पड़ते, मुरझा जाते हैं. ఇతర ధర్మాల వాళ్ళైతే ఆకులు తయారు చేసుకోవాలి అనేది ఉండదు. అంటుకట్టడం, కొత్త ఆకుల్ని తయారు చేయాలని ఉండదు. వారు పైనుండి వస్తారు జన్మలోకి. ఫౌండేషన్ అయితే ఇక్కడ వేసేస్తున్నారు బాబా. వృక్షం నిలబడి ఉన్న దానిలో వాళ్ళు చేరుతారు అంతే కదా! పైనుండి వస్తూ వెళ్తూ ఉంటారు ఆకులు. అంటే చాలా వరకు ఇక్కడున్న ఆకులే కన్వర్ట్ అయ్యేవాళ్ళు కూడా ఉంటారు కదా! పైనుండి వచ్చే ఆత్మలు ఉంటారు కన్వర్ట్ అయ్యేవాళ్ళు. ఇక్కడైతే ఒక్కొక్క ఆకుని కూడా తయారు చేయాల్సొస్తుంది. మీరేమో ఇప్పుడు ఈ వృక్షం వృద్ధి చెందాలి అని బాబా ఏదైతే అంటుకట్టారో, ఈ వృక్షం పెరగడం కోసమే కదా ప్రదర్శిని ఇవి సర్వీసులు పెడుతూ ఉంటారు. ఆకులు తయారవ్వాలి అని. తయారవుతూ ఉంటారు కూడా విని వస్తారు. మళ్ళీ తుఫాన్ రాగానే ఆకులు రాలిపోయి, వడిలిపోయి అలా అయిపోతున్నారు అంటున్నారు బాబా. ये आदि सनातन देवी देवता धर्म की स्थापना हो रही है, इसमें लड़ाई आदि की कोई बात नहीं. ఇది ఆది సనాతన దేవీ దేవతా ధర్మం యొక్క స్థాపన జరుగుతుంది. యుద్ధాలేమీ చేయట్లేదు ఇక్కడ. ధర్మాన్ని గాని, రాజ్యాన్ని గాని స్థాపించటానికి. सिर्फ बाप को याद करना और कराना है. तुम सबको कहते हो और जो भी रचना है उनको छोड़ो. కేవలం బాబాని జ్ఞాపకం చేయాలి, ఇతరుల చేత చేయించు. మీరందరికీ చెప్తారు కదా, ఏదైతే రచన ఉందో సృష్టి, దీన్ని ఇప్పుడు విడిచిపెట్టండి. रचना से कभी वर्षा मिल ना सके, रचयिता बाप को ही याद करना है और किसकी याद ना आए. రచన నుండి వారసత్వం దొరకదు, అందుకే రచయిత బాబానే జ్ఞాపకం చేయండి, ఇంకెవరిని జ్ఞాపకం చెయ్యొద్దు. ఇదే మనం చేస్తున్నాం, ఇతరులకి నేర్పిస్తున్నాం. बाप का बनकर ज्ञान में आकर फिर अगर कोई ऐसा काम करते तो उसका बोझ सिर पर बहुत छिड़ता है. జ్ఞానంలో వచ్చి బాబా పిల్లలుగా అయి మళ్ళీ అలాంటి పనులు ఏమైనా చేస్తే చాలా పాప బరువు పెరుగుతుంది మన పైన. बाप पावन बनाने आते और फिर ऐसा कुछ काम करती तो और ही पतित बन पड़ते. పావనంగా తయారు చేయాలని బాబా వస్తే అలాంటి సలహాలు ఇస్తున్నారు రోజు. అయినా బాబా పిల్లలై అలాంటి పనులు చేస్తే ఇంకా పతితులైపోతారు ముందు కన్నా. इसलिए बाबा कहते ऐसा कोई काम नहीं करो जो घाटा पड़ जाए. అందుకే నష్టం తెచ్చుకునే లాంటి పనులు ఏవి చెయ్యకండి బాబా చెప్తున్నారు. బాప్కి గ్లాని होती है ना, మీకు నష్టము, బాబాకి కూడా గ్లాని జరుగుతుంది కదా అందులో. ऐसा कर्म नहीं करो जो विकर्म जास्ती हो जाए. వికర్మలు పెరిగే ఇలాంటి కర్మలు ఏవి చేయకండి. పरहेज भी रखनी है, दवाई में भी परहेज रखी जाती है. మెడిసిన్ ఇచ్చినప్పుడు పత్తి అని చెప్తారు కదా డాక్టర్స్. डॉक्टर कहे ये कटाई आदि नहीं खाना है तो मानना चाहिए. कर्म इंद्रियों को वश करना पड़ता है. अगर छिपा कर खाते रहेंगे तो फिर दवाई का असर नहीं होगा. इसको कहा जाता है आसक्ति. పులుపు తినకు ఈ మందు వాడినప్పుడు డాక్టర్ చెప్తారనుకో, చింతపండు తినకు, పులుపు తినకు, అప్పుడు అది కంట్రోల్ చేసుకొని తినడం మానేయాల్సి ఉంటుంది కదా. ఒకవేళ దాచిపెట్టుకొని తినేస్తూ ఉన్నట్లయితే డాక్టర్ ఇచ్చిన మెడిసిన్ పని చేయదు కదా. ఇది ఆసక్తి అంటారు, కంట్రోల్ చేసుకోలేకపోవటాన్ని. బాప్ భీ శిక్ష దేతే ఏ నహీ కరో సర్జన్ హీనా. బాబా కూడా సర్జన్ కదా, శిక్షణ ఇస్తున్నారు. ఇలా చేయకండి, అలా నడవకండి, ఇలా చేయండి, వినాలి కదా. లిఖతే బాబా మన్ మే సంకల్ప పోతాతే ఖబర్దార్ నహీనా. మనసులో చాలా సంకల్పాలు వచ్చేస్తున్నాయని రాస్తారు, జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ. गंदे स्वप्न मनसा में संकल्प आदि बहुत आएंगे, इनसे डरना नहीं है. చెత్త కళలు, స్వప్నాలు, మనసులో సంకల్పాలు చాలా వస్తాయి, భయపడకండి. సతీ త్రేత మే బాతే హోతీ నీ. స్థితి తయారు చేసుకునే ప్రయత్నం చేయండి, వాటి నుండి బయటకు వచ్చే ప్రయత్నం. భయపడకండి. ఏమైపోతాము, బాబాను వదిలేస్తామా ఏంటి, ఇలా ఆందోళన రాకండి అన్నారు బాబా.
సత్యత్రేతాయుగాలు ఎలాంటి విషయాలే ఉండవు, మాయా తుఫాన్ వస్తుంది అని. तुम जितना आगे नजदीक होते जाएंगे, सिल्वर एज तक पहुंचेंगे, तब कर्मेंद्रियों की चंचलता बंद हो जाएगी, कर्मेंद्रिय वश हो जाएगी. ఎంతైతే దగ్గరికి వెళ్తూ ఉంటారో మీరు వినాశనానికి లేదా మీ సంపూర్ణ స్థితి వైపు, సిల్వర్ ఏజ్ వరకు చేరుకుంటారో అంటే త్రేతాయుగ స్టేజ్ వరకు కర్మేంద్రియాల చంచలత బంద్ అయిపోయి మీ వశంలోకి వస్తాయి कर्मेंद्रियाल. सत्य त्रेता में वश थी ना, जब उस त्रेता की अवस्था तक आओ तब वश हो. ఎందుకంటే సత్య త్రేతాయుగాల పూర్తి వశంలో ఉండేవి కర్మేంద్రియాలు. సతయుగ స్టేజ్ వరకు వెళ్తాము, అప్పటి వరకు త్రేతా స్టేజ్, కలియుగాన్ని పాస్ చేసాము, ఎక్కినప్పుడు ద్వాపరయుగము, త్రేతాకు వచ్చేటప్పటికి వశంలోకి వస్తాయి మీ ఇంద్రియాలు. అప్పుడు అనిపిస్తుంది ఈజీగా సతయుగానికి కూడా ఇంకా వెళ్ళిపోతాం మేము అని. फिर सती की अवस्था में आएंगे तो सत्व प्रधान बन जाएंगे, फिर सब कर्म इंद्रिय पूरी वश हो जाएगी. సతయుగ స్టేజ్ వరకు వెళ్ళిపోతే పూర్తి వశంలోకి వచ్చేస్తాయి కర్మేంద్రియాలు, ఇంకా సతో ప్రధానం అయిపోతారు. కర్మేంద్రియ వశతీన నయీ బాత్ తోడే, ఇదేం కొత్త విషయం కాదు, కర్మేంద్రియాలు మన వశంలో ఉండేవి. ఇప్పటికీ ఇతర దేశస్తులు చెప్పుకుంటారు భారతీయులకి కర్మేంద్రియాలు వశపరుచుకునే అలాంటి వశంలో నడిపించుకునే విద్య ఇంత ఈజీగా ఉండేది. ఇప్పుడు కూడా ఇతర దేశాలతో పోల్చుకుంటే కొంత వశంలో కర్మేంద్రియాలు ఉంచుకునేది ఉంది. టోటల్ జనాల్లో ఒక 20% అయినా అలాంటి జనాలు ఉన్నారు కదా. आज कर्मेंद्रियों के वश है, कल फिर पुरुषार्थ कर कर्मेंद्रियों को वश कर लेते. ఈ రోజేమో కర్మేంద్రియాలకు వశమై నడుస్తున్నారు, రేపు పురుషార్థంతో కర్మేంద్రియాలను వశం చేసుకుంటాం మనం. అప్పుడు సాకార్ బాబా చెప్పారు, ఇంక ఇప్పుడు రేపు అనేది ఉందా లేదు తెలీదు. वो 84 जन्मों में उतरते आए हैं, अभी रिटर्न जर्नी है, सबको सत्व प्रधान अवस्था में जाना है. 84 జన్మల్లో దిగుతూ వచ్చాం, ఇప్పుడు రిటర్న్ జర్నీ, అందరూ సత్వ ప్రధాన అవస్థకి చేరుకోవాలి. మంచి రిటర్న్ జర్నీలో ఎక్కడికి వెళ్ళాలి? సత్వ ప్రధాన అవస్థకి చేరుకోవాలి. अपना चार्ट देखने, हमने कितने पाप कितने पुण्य किए. ఈరోజు పాట విన్నారా? मुकड़ा देख ले प्राणी जरा दर्पण में, పాప ఏ కితన పుణ్య ఏ కితన. ఎక్కడ ఆ దర్పణం ఏంటి? చార్ట్. మీ చార్ట్ మీరు చూసుకోవాలి, పాపం ఎంత జరిగింది, పుణ్యం ఎంత జరిగింది. बाप को याद करते करते ఐరనియస్ से सिल्वर एज तक पहुंच जाएंगे तो कर्मेंद्रिय वश हो जाएगी. బాబాను జ్ఞాపకం చేస్తూ సిల్వర్ ఏజ్ స్థితికి చేరిపోతాం, కర్మేంద్రియాలు వశమైపోతాయి. फिर तुमको महसूस होगा अभी कोई तूफान नहीं आते. కర్మేంద్రియాలు వశమైనప్పుడు ఇంకే తుఫాన్లు నన్ను ఊపేవి లేవని మీకు అర్థమైపోతుంది, అనుభవం అవుతుంది. वह भी अवस्था आएगी, फिर गोल्डन एज में चले जाएंगे. ఆ స్థితి కూడా వస్తుంది, గోల్డెన్ ఏజ్ స్టేజ్కి వెళ్ళిపోతారు. తర్వాత मेहनत कर पावन बनने से खुशी का पारा भी चढ़ेगा. లోపల లోపల మన మీద మనం శ్రమ తీసుకుని ఇలా పావనం అవుతూ ఉంటే ఖుషి యొక్క నష కూడా ఎక్కుతుంది. जो भी आते हैं उनको समझाना है कैसे तुमने 84 जन्म लिए हैं. जिसने 84 जन्म लिए हैं वही समझेंगे. ఎవరు వచ్చినా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాలి, 84 జన్మలు ఎలా తీసుకున్నాం మనము. 84 జన్మలు తీసుకుని ఉంటేనే అర్థమవుతాయి ఈ చక్రమే का ज्ञान. कहेंगे आप बाप को याद कर मालिक बनना है. 84 जन्म नहीं समझते हो तो शायद राजा के मालिक नहीं बने होंगे. వాళ్ళు 84 జన్మలు తీసుకుని ఉన్నవారు అనుకోండి, ఇప్పుడు బాబాని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ మేము మాలికులు అవ్వాలని అర్థమైపోతుంది వాళ్ళకి. లేదు అంటే, అర్థం కావట్లేదు అంటే రాజ్యానికి మాలికులు అయ్యేవాళ్ళు కాదు వాళ్ళు బహుశా అనుకోండి. हम तो हिम्मत दिलाते हैं, अच्छी बात सुनाते हैं, तुम नीचे गिर पड़ते, जिसने 84 जन्म लिए होंगे उनको जट स्मृति आएगी. మేమైతే ధైర్యం కలిగిస్తున్నా, మీకు మంచి మాటలు వినిపిస్తున్నా, మళ్ళీ పైకి మీరు ఎక్కేలాగా, అయినా మీరు కింద పడిపోతున్నారు. కానీ 84 జన్మలు తీసుకుని ఉన్నవారైతే తప్పనిసరిగా వాళ్ళకి వెంటనే స్మృతి కలుగుతుంది, అవును మేము
ఉన్నతంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు పైకెక్కాలి. बाप कहते तुम शांतिधाम में पवित्र तो थे ना, अब फिर तुमको शांतिधाम सुखधाम में जाने का रास्ता बताते और कोई भी రాస్తా బతా నా సకే. శాంతిధామంలో పవిత్రంగా ఉండే ఆత్మలు ఉండేవారు కదా మీరు. ఇప్పుడు మళ్ళీ శాంతిధామం, సుఖధామానికెళ్ళే మార్గం నేను చూపిస్తున్నాను మీకు. ఇంకెవరు చెప్పలేరు ఈ మార్గం అంటున్నారు బాబా. శాంతిధాम में भी पावन आत्मा ही जा सकती. पावन ఆత్మలే శాంతిధామానికి వెళ్ళగలరు. जितना खाद निकलते जाएगी उतना उच्च पद मिलेगा, जो जितना పురుషార్థ్ करे. ఎంతైతే తుప్పు తొలగుతుందో మీలో ఆత్మలో పావనంగా అవుతూ ఉంటారో ఉన్నత పదవి లభిస్తుంది. అదెలా? ఎవరెంత పురుషార్థం చేస్తే దాన్ని బట్టి పావనం అవ్వడం, పదవి పొందడం. हर एक के पुरुषार्थ को तो तुम देख रही हो, बाबा भी बहुत अच्छी मदद करता है. ये तो जैसे पुराना बच्चा है, हर एक की नब्ज को समझते हो ना. ప్రతి ఒక్కరి పురుషార్థం మీరు చూస్తున్నారు. బాబా కూడా చాలా మంచి సంయోగం చేస్తున్నారు. పురుషార్థాన్ని బట్టి వీళ్ళు చాలా పాత పిల్లలేమో అని అర్థమవుతుంది. ప్రతి ఒక్కరి నాడిని అర్థం చేసుకుంటున్నారు కదా. బాబాకి తెలిసిపోతుంది. మనలో కూడా తెలిసిపోతుంది కదా. సయానే జో హోంగే వో झट समझ जाएंगे. తెలివైన పిల్లలకి అర్థమైపోతుంది నాడి. ఎవరు పురుషార్థం ఎంత, దాన్ని బట్టి పదవి ఏంటి. बेहद का बाप है, उनसे जरूर स्वर्ग का वर्षा मिलना चाहिए. मिला था, अब नहीं फिर मिल रहा है. బేహద్ బాబా స్వర్గ వారసత్వం లభించాలి కదా అనంతమైన తండ్రి నుండి. ఒకప్పుడు లభించింది, ఇప్పుడు లేదు, మళ్ళీ లభిస్తుంది వారసత్వం. एम ऑब्जेक्ट सामने खड़ा है. बाप ने जब स्वर्ग की स्थापना की थी, तुम स्वर्ग के मालिक थे. లక్ష్యం ఎదురుగా నిలిచి ఉంది కదా. బాబా స్వర్గ స్థాపన చేశారు, అప్పుడు స్వర్గానికి మాలికులుగా ఉండేవారు మీరు. फिर 84 जन्मले नीचे उतरते आए हो, अभी ये है तुम्हारा अंतिम जन्म. మళ్ళీ 84 జన్మలు మెట్ల దిగేలా దిగిపోయారు కిందకి. ఇప్పుడు లాస్ట్ జన్మలో ఉన్నాం. హిస్టరీ రిపీట్తో జరూర్ కరేగినా తుమ్ సారా 84 కా హిసాబ్ బతాతే. మళ్ళీ హిస్టరీ రిపీట్ అవుతుంది కదా అని 84 జన్మల లెక్క చెప్తారు మీరు. జితనా సమझेंगे ఉతనా పత్తే బంతే జాయేంగే. అర్థం చేసుకునే వాళ్ళందరూ ఆకులుగా చేరుతూ ఉంటారు దేవతా ధర్మంలో. तुम भी बहुतों को आप समान बनाती हो ना. तुम कहेंगे हम आए हैं सारे विश्व को माया की जंजीरों से छुड़ाने. మీరు తెలుసుకొని అనేక మందిని మీ సమానంగా తయారు చేస్తూ ఉంటారు కదా. మొత్తం విశ్వాన్ని మాయా సంఖ్యల నుండి విడిపించడానికి వచ్చామని చెప్తారు కదా మీరు. बाप कहते मैं सबको रावण से छुड़ाने आता हूँ. तुम बच्चे भी समझते बाप ज्ञान का सागर है. శివబాబా చెప్తున్నారు, రావణ సంఖ్యల నుండి విడిపిస్తున్నాను నేను. మనం కూడా ఏం చేస్తున్నాం, అందరినీ సంఖ్యల నుండి విడిపించే సేవ చేయాలి. బాబా జ్ఞాన సాగరుడు. तुम भी ज्ञान प्राप्त कर मास्टर सागर बनते हो ना. మనం కూడా జ్ఞానం రోజు పొంది మాస్టర్ సాగర్లు అయిపోతున్నాం కదా. జ్ఞాन अलग है, भक्ति अलग है. तुम जानते हैं भारत का प्राचीन राजयोग बाप ही सिखलाते. జ్ఞానం వేరు, భక్తి వేరు. బాబా ఇచ్చే జ్ఞానమేనే మాస్టర్ జ్ఞాన సాగర్లు అవుతాం. మీకు తెలుసు భారతదేశం యొక్క ప్రాచీన రాజయోగం బాబా నేర్పించింది అది. कोई मनुष्य सिखला नहीं सकते, మనుషులు ఎవరు నేర్పించలేరు ఇది. परंतु ये बात सबको कैसे बताए. यहाँ तो असुरों के विघ्न भी बहुत पड़ते. కానీ ఈ పాయింట్ ఎలా నిరూపించి చెప్పగలం మనం అందరికీ. అసురుల విఘ్నాలు కూడా చాలా పడుతుంటాయి. आगे तो समझते थे शायद कोई కిచడా डालते. పూర్వం ఈ కథలు విని యజ్ఞాలు విఘ్నాలంటే చెత్త పేడ వేసేవారని అలా అనుకున్నాం. కానీ ఇప్పుడు అర్థమవుతుంది అసలు విఘ్నాలు ఎలా ఉన్నాయి సొసైటీ నుండి. అవి సమస్య ఈ విఘ్న कैसे डालते. नथिंग न्यू. కానీ ఇదేం కొత్త కాదు ఈ విఘ్నాలని అనిపిస్తుంది. कल पहले भी ये हुआ था, कल्पपूर्व इलाके विघ्नाल पड्डाई. तुम्हारी बुद्धि में ये सारा चक्र फिरता रहता है. बाबा हमको सृष्टि के आदि में दंत का राज समझा रहे हैं. बाबा हमको लाइट हाउस का भी టైటిల్ देते हैं. మొత్తం చక్రం తిరుగుతుంది మన బుద్ధిలో. సృష్టి యొక్క ఆది మధ్యంత రహస్యాలు బాబా మనకు చెప్తున్నారు. బాబా మనకి లైట్ హౌస్ అనే టైటిల్ కూడా ఇస్తున్నారు. మనం ఎవరు, దీనికి ముందు పారాగ్రాఫ్లో మాస్టర్ జ్ఞానసాగర్లు అన్నారు బాబా. నెక్స్ట్ ఇప్పుడు ఏం టైటిల్, लाइट हाउस మీరు. एक आंख में मुक्ति धाम, दूसरे आंख में जीवन मुक्ति धाम. तुमको शांति धाम में जाकर फिर सुख धाम में आना है. ये है ही दुख धाम.
बाप के 3 आँखों से जो कुछ तुम देखते हो उनको भूलो. अपने శాంతిధాम को याद करो. లైట్ హౌస్ మీరు. మీ యొక్క ఒక కంటిలో ముక్తిధామం యొక్క లైట్. రెండవ కంటిలో జీవన్ముక్తిధామం యొక్క లైట్. ముక్తిధామం, జీవన్ముక్తిధామం. ఈ లైట్ ఇవ్వాలి అందరికి. మీరు శాంతిధామానికెళ్ళిపోతారు కదా! తర్వాత సుఖధామానికొస్తారు. ఇప్పుడున్నది దుఃఖధామం. ఈ కళ్ళతో ఏది చూస్తున్నారో మర్చిపోండి ఇక్కడ. శాంతిధామాన్ని జ్ఞాపకం చేసుకోండి బాబా చెప్తున్నారు. आत्मा को अपने बाप को याद करना इसको ही अव्यभिचार योग कहा जाता है. ఆత్మ తండ్రిని జ్ఞాపకం చేసుకోవడం ఇది अव्यभिचार యోగం అంటారు. జ్ఞాన్ भी एक से ही सुनना है वो है अव्यभिचारी జ్ఞానం. ఒక్కరి నుండే జ్ఞానం వినాలి మనం. అప్పుడు ఏమంటారు? अव्यभिचारी జ్ఞానం. याद भी एक को करो मेरा तो एक दूसरा ना कोई. జ్ఞాపకం కూడా ఒక్కరినే, ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరని జ్ఞాపకం చేయండి. ఇది అవ్యభిచారి యోగం. जब तक अपने को आत्मा निश्चय नहीं करेंगे तब तक एक की याद आएगी नहीं. ఒక్క బాబాయి అని కాన్సన్ట్రేషన్ ఎప్పుడు కుదురుతుంది? అటు ఇటు బుద్ధి వెళ్ళకుండా ఆత్మని నిశ్చయం చేసుకోకపోతే బాబా జ్ఞాపకం కుదరదు. आत्मा कहती मैं तो एक बाबा की ही बनूंगी, मुझे जाना है बाबा के पास. బాబా సంతానమైపోతాను నేను, బాబా దగ్గరికి వెళ్ళాలి నేను అంటుంది కదా ఆత్మ. ఏ शरीर तो पुराना जर्जरी भूति इनमें भी ममत्व नहीं रखना. శరీరం శిథిలావస్థకు వచ్చేస్తుంది. మమకారం ఉంచుకోకండి. ये ज्ञान की बात है, ऐसे नहीं शरीर की संभाल नहीं करनी. జ్ఞానం యొక్క పాయింట్స్ వింటున్నా. శరీరాన్ని సంభాళించుకోకండి అని చెప్పట్లేదు బాబా. మమకారం ఉంచుకోండి అంటే శరీరం ఏ शरीर तो पुराना जर्जरी भूति इनमें भी మమత్వ नहीं रखना है. శరీరం శిథిలావస్థకు వచ్చేసింది. మమకారం ఉంచుకోవద్దు. ऐसा नहीं कि शरीर की संभाल नहीं करनी, అలాగని ఏం పట్టించుకోకుండా శరీరాన్ని వదిలేసుకోవడం కాదు. अंदर में समझना है ये पुरानी కాల్ है इनको तो अब छोड़ना है. కానీ లోపల జ్ఞానం పని చేస్తూ ఉండాలి. ఒక రోజు ఎప్పుడైనా వదిలి వెళ్ళిపోతాను ఈ పాతదైపోయింది వస్త్రం అని ఆ జ్ఞానం పనిచేస్తూ ఉండాలి. అంతేగాని శరీరం తిండి బిడ్డ మానేసి, మందులు వేయడం మానేసి, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మానేసి, కోరుండి చంపేసుకోవడం శరీరాన్ని అలా కాదు. तुम्हारा है बेहद का संन्यास वो तो जंगल में चले जाते. तुमको घर में रहते याद में रहना है. బేహద్ సన్యాసం మీది. వాళ్ళు హద్దులో ఉన్న ఇంటిని వదిలి అడవులోకి వెళ్ళిపోతారు. మీరు ఇంట్లోనే ఉండాలి. ఇంట్లో ఉంటూ బుద్ధితో బాబానే జ్ఞాపకం చేయాలి. याद में रहते रहते तुम भी शरीर छोड़ सकते हो. कहाँ भी हो तुम बाप को याद करो. బాబా స్మృతిలో ఉంటూ ఉంటూ శరీరం వదిలి వెళ్ళిపోతారు ఒకరోజు మీరు. ఎక్కడున్నా బాబాని జ్ఞాపకం చేయండి. याद में रहेंगे सुदर्शन चक्रधारी बनेंगे तो कहाँ भी रहते तो मुंशपत पालेंगे. బాబా స్మృతిలో ఉండి సుదర్శన్ చక్రధారి అయిపోతే ఎక్కడున్నా ఉన్నత పదవి పొందగలరు మీరు. బాబా స్మృతి సుదర్శన్ చక్రం బుద్ధిలో తిప్పడం. जितना इंडिविजुअल मेहनत करेंगे उतना पद पाएंगे. మీకు మీరు ఎవరి శ్రమ వాళ్ళు లోపల లోపల ఇండివిజువల్ శ్రమ పడుతూ ఉంటారో అంత పదవి పొందుతారు. కొంతమంది సంఘటనలో వచ్చే శ్రమ తప్ప మళ్ళీ ఇండివిజువల్ శ్రమ తీసుకోరు. జ్ఞానం యొక్క చింతన లోపల ఆ స్థితి తయారు చేసుకోవడం. घर में रहते भी याद की यात्रा में रहना है. अभी ఫైనల్ రిజల్ట్ మీద थोड़ा టైం పడా. ఇంట్లో ఉంటూ కూడా స్మృతి యాత్రలో ఉండాలి. ఫైనల్ రిజల్ట్ రావడానికి ఇంకా కొద్దిగా టైం పడుతుంది. फिर नई दुनिया भी తయారు చేయనా. కొత్త ప్రపంచం కూడా తయారుగా ఉండాలి కదా మీకోసం. అవి కర్మాతీత అవస్థ హో జైతే సూక్ష్మ వతన్ మే रहना పడే. ఇప్పుడే కర్మాతీతం అయిపోతే సూక్ష్మలోకంలో ఉంచాలి మళ్ళీ మిమ్మల్ని అందరినీ అని చెప్తున్నారు బాబా. మీకోసం రెడీ అన్నప్పుడే బాబా పట్టుకెళ్తారంట. सूक्ष्म वतन में रहकर भी फिर जन्म लेना पड़ता है. आगे चलकर तुमको सब साक्षात्कार होगा. సూక్ష్మ లోకంలో ఉండి కూడా మళ్ళీ జన్మ తీసుకోవాల్సి వస్తుంది. ముందుకెళ్తున్న కొద్ది అన్ని సాక్షాత్కారం అవుతుంది మీకు అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्के लदे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा नमस्ते.
धारणा के लिए मुख्य सार फर्स्ट पॉइंट, एक बाप से ही सुनना है, ఒక బాబా నుండే వినాలి. एक की ही అవయభిచారి యాద్ మే रहना है. ఒకే బాబా యొక్క అవయభిచారి స్మృతిలో ఉండాలి. इस शरीर की संभाल रखनी है, लेकिन ममत्व नहीं रखना है. ఈ శరీరాన్ని సంభాళించుకోవాలి, కానీ మమకారం పెట్టుకోకూడదు. ఈ శరీరాన్ని సంభాళించుకోవాలి, కానీ మమకారం ఉంచుకోకూడదు. सेकंड पॉइंट, बाप ने जो परहरिज बताई उसे पूरा पालन करना है. బాబా ఏదైతే పథ్యం చెప్పారో వాటిని పూర్తిగా పాలన చేయాలి. బాబా ఏదైతే పథ్యం చెప్పారో పూర్తిగా पालना చేయాలి వాటిని. कोई भी ऐसा कर्म नहीं करना है जो बाप की ग्लानि हो, पाप का खाता बने. బాబాకు గ్లాని జరిగేలా, పాపపు ఖాతా తయారయ్యేలా అలాంటి కర్మ ఏది కూడా చేయకూడదు. अपने को घाटे में नहीं डालना है. తమను తాము నష్టంలో వేసుకోకూడదు. బాబాకు గ్లాని జరిగేలా, పాపపు ఖాతా తయారయ్యేలా అలాంటి కర్మ ఏది చేయకూడదు. మిమ్మల్ని మీరు నష్టంలో వేసుకోకూడదు. वरदान, 3 सेवाओं के बैलेंस द्वारा सर्व गुणों की अनुभूति करने वाले गुणमूर्त भव. 3 సేవల యొక్క బ్యాలెన్స్ ద్వారా, 3 రకాల సేవ యొక్క బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాల యొక్క అనుభూతి చేసుకునేటటువంటి గుణమూర్తులుగా కండి. మూడు రకాల సేవ బ్యాలెన్స్ ద్వారా సర్వ గుణాల అనుభూతి చేసుకుని గుణమూర్తులుగా కండి. जो बच्चे संकल्प बोल और हर कर्म द्वारा सेवा पर तत्पर रहते वही सफलतामूर्त बनते. ఏ పిల్లలు సంకల్పం, వాచ మరియు ప్రతి కర్మ ద్వారా సేవలో తత్పరులై ఉంటారు, వాళ్ళే सफलतामूर्तुలు అవుతారు. तीनों में मार्क्स समान ही है. सारे दिन में तीनों सेवाओं का बैलेंस है तो पांचवी दानव गुण मूर्त बन जाते हैं. మూడు సేవల్లోని మార్కులు సమానంగా వస్తాయి. రోజంతట్లో 3 రకాలైన సేవల్లో బ్యాలెన్స్ పెట్టుకుంటే 3 జరిగాయి ఈరోజు నా ద్వారాని అలా బ్యాలెన్స్ పెట్టుకుంటే పాస్విద్ అనర్గా లేదా గుణమూర్తులుగా తయారైపోతారు. ఉన్కే ద్వారా సర్వ దివ్య గుణం కా శృంగార్ స్పష్ట దికాయి దేతా. అటువంటి పిల్లల ద్వారా సర్వ దివ్య గుణాల శృంగారం స్పష్టంగా కనిపిస్తుంది. एक दूसरे को बाप के गुणों का व स्वयं की धारणा के गुणों का सहयोग देना ही గుణమూర్త బన్నాయి. ఒకరికొకరు బాబా గుణాల యొక్క సహయోగం, స్వయం యొక్క ధారణల సహయోగం ఇవ్వడమే నేను చేసుకున్న ధారణ ఇతరులకు నా కర్మల్లో, నా మాటల్లో కనిపించాలి. అలా బాబా గుణాలు మరియు స్వయంలో నేను కష్టపడి పురుషార్థం చేసి ధారణ చేసుకున్న గుణాలు కనిపిస్తే అది సహయోగం, ఇన్స్పైర్ అవుతారు ఎదుటివారు. ఇలా గుణాల యొక్క సహయోగం ఇవ్వడమే గుణమూర్తులుగా తయారవడం. క్యూంకి గుణదానం సబ్సే బడా దాని, ఎందుకంటే గుణదానమే అన్నింటికన్నా గొప్ప దానం. స్లోగన్, నిశ్చయ రూపీ ఫౌండేషన్ పక్కా హై తో శ్రేష్ఠ జీవన్ కా అనుభవ స్వతः होता है. నిశ్చయం అనే ఫౌండేషన్ పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవిత అనుభవం స్వతహాగా జరుగుతుంది. నిశ్చయం అనే ఫౌండేషన్ పక్కాగా ఉన్నట్లయితే శ్రేష్ఠ జీవిత అనుభవం స్వతహాగా జరుగుతుంది.
अव्यक्त इच्छा है। अब संपन्न व कर्मातीत बनने की धुन लगाओ। पिछले कर्मों के हिसाब किताब के इस फल स्वरूप तन का रोग हो, मन के संस्कार अन्य आत्माओं के संस्कारों से टक्कर भी खाती हो, लेकिन कर्मातीत कर्म भोग के वश ना होकर मालिक बन हिसाब चुक्त करावे। పాత కర్మల లెక్కాచారం యొక్క ఫలస్వరూపమే పూర్వజన్మలో జరిగిన కర్మల లెక్కాచారాలే తనువుకి రోగాలు, శరీరానికి. ఆ తర్వాత మనస్సు యొక్క సంస్కారం ఇతర ఆత్మల సంస్కారంతో ఘర్షణ పడడం జరుగుతుంది, లెక్కాచారాలేవి. కానీ కర్మాతీతం అంటే కర్మభోగాలు రూపంలో ఇవి ఎదురైనా వీటికి వశం అవ్వకుండా కర్మభోగానికి మాలికులై ఎదురయ్యే లెక్కాచారాన్ని సమాప్తి చేసుకోవాలి మాలికులై. कर्म योगी बन कर्म भोग चुक्त करना यह है कर्मातीत स्थिति की निशानी. కర్మయోగిగా కర్మభోగాన్ని సమాప్తి చేసుకోవటం ఇదే कर्मातीत स्थिति యొక్క చిహ్నం. ప్రాక్టీస్ కరో. అభి అభి కర్మయోగి అభి అభి कर्मातीत स्टेज. ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడిప్పుడే కర్మయోగిగా ఉన్నాను, ఇప్పుడిప్పుడే కర్మాతీత స్థితి. అచ్చా, ఈశ్వరీయ మిషన్ మీరు చేయాల్సిన పని ఈశ్వరుని పిల్లలుగా అనేక మందిని తయారు చేయాలి బాబా చెప్తున్నారు. ఇంకా కర్మేంద్రియాల చంచలత ఎప్పుడు సమాప్తం అవుతుంది? త్రేతా స్టేజ్ వరకు చేరిపోతే, సతో అనే వరకు. అప్పుడు నెమ్మదిగా సతో ప్రధాన స్థితి ఇక్కడ వెళ్ళిపోతే అప్పుడు ఇంకా కంప్లీట్ కర్మేంద్రియాల వర్షంలోకి వచ్చేస్తాయి. ఒకప్పుడు అలా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ తయారవ్వాలి. దానికోసం ఏం చేయాలి? ఒకటి రిటర్న్ జర్నీ అని గుర్తుపెట్టుకోవాలి. రెండు, అవినాశి సజ్జన్ బాబా కొన్ని పథ్యము నియమాలు ఇచ్చారు, కరెక్ట్గా వాటిపై నడవాలి. ఇంకొని చూసుకుంటూ ఉండండి, పాపం ఎంత పుణ్యం ఎంత జరిగింది అన్నారు బాబా. అవే బిచారి స్మృతి ఉండాలి, అవే బిచారి దానం తీసుకోవాలి. మనసావాచ కర్మ 3 రకాల సేవ జరిగేలా బ్యాలెన్స్ పెట్టుకోండి, సఫలతామూర్తులు అవుతారు సేవలో. ఒకటే, అంతేకాకుండా గుణమూర్తులు అయిపోతారు దీనివల్ల. అప్పుడు ఇతరులకి గుణదానం చేసే సేవ మీ ద్వారా జరుగుతుంది అంటారు బాబా. నిశ్చయం అనే ఫౌండేషన్ పక్కా అయిపోతే స్వతహాగా శ్రేష్ఠ జీవితం అనిపిస్తుంది. కర్మభోగాలు ఎదురవుతాయి లెక్కాచారాలు కంప్లీట్ కావడానికి, కానీ వాటికి వశమే అయ్యో మరో అనకుండా కర్మయోగి కర్మభోగాన్ని సమాప్తి చేసుకోండి. ఇదే కర్మాతీతి స్థితి వైపు వెళ్ళే గుర్తులు అని చెప్తున్నారు బాబా. అచ్చా, ఓం శాంతి. सुखी सबको बनाना है, नई दुनिया में जाने का तरीका भी सिखाना है, सुखी सबको बनाना है। तुम्हारा मन मेरे बच्चों न हलचल में कभी आए, छुपा कर भी कभी तुमसे न कोई पाप हो पाए, न माया कर सके हमला, सदा खुद को बचाना है। यही अभियान बाबा का, सुखी सबको बनाना है।
नई दुनिया में जाने का तरीका भी सिखाना है, सुखी सबको बनाना है। सुनाया ज्ञान जो पहले सुनाता हूँ वही फिर से, अभी साधारण हो बच्चों, बनोगे देवता फिर से। नई दुनिया में चलना है, यही सबको बताना है। यही अभियान बाबा का, सुखी सबको बनाना है, नई दुनिया में जाने का तरीका भी सिखाना है, सुखी सबको बनाना है। यही जाना है बाबा से कि हम हैं आत्मा प्यारी, यही अपना